సమయం లేదు మిత్రమా, ఓటర్లందరినీ మునుంబెట్టి కలిసిందే కావాలని ఊర్లన్నీ సుట్టొస్తున్నారు ఎంపీలుగా నిలబడ్డోళ్ళంతా. ఎమ్మెల్యేలు సుతా బగ్గనే చెమట తీస్తున్నారు పార్టీలను గెలిపించుకుంటానికి. ఇక కొందరు పార్టీ పెద్ద లీడర్లను పిలుచుకుంటుంటే ఇంకొందరు మంత్రులు ముఖ్యమంత్రిని సుతా పిలుచుకొని సభలు పెట్టించుకుంటున్నారు. ఎట్లా చేసి పబ్లిక్లో పతారా పెంచుకోవాలి, పార్లమెంట్లో పాదం మోపాలని. పెద్దపల్లి కాంగ్రెస్ లీడర్లు అయితే రువ్వడి చూపిస్తున్నారు ప్రచారంలా. పెద్దపల్లికెళ్లి వంశీ సార్కు పెద్ద మెజార్టీ రావాలని మంత్రి శ్రీధర్ బాబు సారు 6 ఎమ్మెల్యేలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. గోదావరికని మందమరిల చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సారు, పెద్దపల్లిల విజయరమణారావు సారు, ధర్మపూర్ల లక్ష్మణ్ సారు, బెల్లంపల్లిల వినోద్ సారు, రామగుండంలో మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సారు, మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ రావు సారు పబ్లిక్ తోని మీటింగులు, కార్యకర్తలను కలుసుడు, కాంగ్రెస్ కోటేయాలని కోరుడు. కరువు పని చేస్తూ లేడుంటాడికి పోయి మందలిస్తున్నారు, గెలిపిస్తే ఎంత ఫాయిదా అయ్యేదరిక చేస్తున్నారు. ఇదంతా సింగరేణి ఏరియా కాబట్టి రోజుకో ఏరియాలో కార్మికుల తిప్పలు అరుచుకుంటుండ్రు, తిప్పలు తీరుస్తానికి మాటిస్తుండ్రు. కేంద్రం నుంచి నిధులు ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చి ఇక్కడ ఉపాధి కల్పించే బాధ్యత కూడా నాదని చెప్పి పెద్దపల్లి ఏరియా కాక వెంకటస్వామి చేసిన పనులు గుర్తు చేసి ఇప్పుడు ఆయన మనవడు పార్లమెంటుకు పోతే ఏమేం పనులా ఏది చెప్పుకొస్తున్నాడు వివేక్ సారు. కాంగ్రెస్ పార్టీ 12 నుంచి 14 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఇదే అనుకుంటున్నారు. ఇక ఇడుచుడు సీఎం రేవంత్ రెడ్డి సారు, ఎమ్మెల్యే వివేక్ సార్ ఫోటోలకు నేతకానీలు పాలాభిషేకాలు చేసిర్రు. సర్కారోళ్ళు నేతకాని కార్పొరేషన్ పెడుతున్నందుకు గిట్ల శనార్థి చెప్పిర్రు అన్నట్టు.